ఆయనకి సారీ చెప్పావా? అయ్యో వద్దు బాబు. పర్వాలేదు రాజుగారు, మీ పెద్దరికంకి తగిన గౌరవం దక్కాలి. చెప్పు బావా. పర్వాలేదు బాబు, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. నేను దొంగని కాదని మీ అందరికీ తెలిసిపోయింది. నాకంతే చాలు. ఇక నా పని నేను చూసుకుంటాను. చూడు బంగారాజు, ఇంత జరిగాక నువ్వు మా ఇంట్లో పనిచేయడం బాగోదు. మాకు గిల్టీగా ఉంటుంది. నువ్వు యామిని వాళ్ళ ఇంటికి వెళ్ళిపో. అవును రాజు, అనవసరంగా నిన్ను బాధ పెట్టాం. ఇక నీతో ఇంట్లో పని చేయించుకునే అర్హత మాకు లేదు. అలా అనకండయ్యా. ఒక పనివాడి కోసం ఇంటిలిపాది బయటకొచ్చారు. జరిగిన తప్పుకి క్షమాపణ చెప్పారు. ఇంత గొప్ప సంస్కారం ఏ కుటుంబానికి ఉంటుంది చెప్పండి? నేను అదితి అమ్మగారి కోసం ఈ ఇంటికొచ్చినా ఈ కొద్ది కాలంలోనే మీ అందరితో ఒక బంధం ఏర్పడిందయ్యా. దయచేసి నన్నిక్కడే పని చేసుకొనివ్వండి. వెళ్ళిపోమని చెప్పకండి. సరే రాజు, నీ ఇష్టం. అహల్య, అతన్ని లోపలికి తీసుకెళ్ళు. రండి, లోపలికి రండి. బావా, నీతో కాస్త పనుంది, అలా బయటికి వెళ్ళొద్దాం రా. ఎందుకు మావయ్య మళ్ళీ ఇంటికొచ్చావు? ఇంకా మాటలు అవమానాలు పడ్డం అవసరమా? సుభద్ర గారు అర్జున్ గారు చెప్పినట్టు నువ్వు యామిని గారింటికి వెళ్ళిపోవచ్చు కదా. అసలు ఇక్కడ ఏముందని వచ్చావు? ఇక్కడ నువ్వున్నావు కదమ్మా. నేను ఉండి చూస్తూ ఉండడం తప్ప నీకేం చేయగలిగాను మావయ్య? నువ్వేదో చేస్తావని నేను మళ్ళీ రాలేదమ్మా. నీకేదైనా చెయ్యాలనొచ్చాను. ఒక్కసారి మీకు దూరమైనందుకే అమ్మ నాకు దూరమైంది. మళ్ళీ నేను దూరంగా వెళ్ళి నిన్ను కూడా నేను దూరం చేసుకోలేనమ్మా. నీకోసం ఇక్కడే ఉంటానమ్మా. నీకంటూ ఒక జీవితం ఉంది కదా మావయ్య. నేనే నీ జీవితం కాదు కదా. నువ్వే నా జీవితం తల్లి. చిన్నాళ్ళు నేనొక పురుగులా బతికాను. నీ గురించి కొంచెం కూడా బాధ్యతగా లేను. చిన్నాళ్ళు ఈ మేనమామ నీకోసం ఏం చెయ్యలేదు. ఇక నుంచైనా నాకు చేతనైంది చేస్తానమ్మా. నీ రుణం తీర్చుకుంటాను. నువ్వు నా రుణం తీర్చడం ఏంటి మావయ్య? నేను నీకేం చేశానని? చిన్నాళ్ళు పోషించవు కదా తల్లి. నన్ను అమ్మలాగా చూసుకున్నావు కదా. కష్టమో నష్టమో కలిసి పెరిగాం. ఇక ముందు కూడా కలిసే ఉందామమ్మా. నా ప్రాణం పోయినా నిన్ను వదలనమ్మా. వద్దు మావయ్య, యామిని గారింటికి వెళ్ళిపో. ఏంటమ్మా, ఏమైనా కావాలా? మా మామ్ నమ్మకాన్ని నిలబెట్టావు రాజు.
నువ్వు దొంగ కాదు అని చాలా హ్యాపీగా ఉంది. ఏంటి రాజుని మా ఇంటికి వెళ్ళిపోమని చెప్తున్నావు? అలా చెప్పే రైట్ నీకు లేదు. రాజు ఇక్కడే ఉంటాడు. నేను అదే చెప్పానమ్మా. తోడుగా సాయంగా ఉంటానన్నాను. ఎవరికి తోడుగా? మీకేనమ్మా. విన్నావు కదా, రాజు మా మనిషి. తనని ఏమైనా అన్నావంటే ఊరుకోను. నువ్వు పని చూసుకో రాజు. రేపు విడాకులొచ్చాక నేనే ఇక్కడ ఉండను మావయ్య. నాకే భవిష్యత్తు లేని ఈ ఇంట్లో నువ్వెలా ఉంటావు? బ్రెయిను హార్టు లివరు లంగ్స్ అబే కిడ్నీలు. ఏమైంది డాక్టర్? మా పార్ట్స్ అన్ని పనికి రాకుండా పోయాయా? ఇక మేము బతకమా, చచ్చిపోతామా? మీ బాడీలో పార్ట్స్ అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయ్యా. ఏ డ్యామేజీ లేదు. ఊరుకోండి డాక్టర్, అలా ఎలా ఉంటాయి? రోజు కుడి తాగినట్టు పేకల దాకా మందు తాగి తౌడు తిన్నట్టు బిర్యానీ తినే మా బాడీలో పార్ట్స్ చెడిపోకుండా ఉంటాయా? ఇంపాసిబుల్. డాక్టర్, మీరు మా రిపోర్ట్స్ అనుకుని వేరే రిపోర్ట్స్ చూసినట్టున్నారు. కాస్త చూసి చెప్పండి. ఇవి మీ రిపోర్ట్స్ అయ్యా. మీ కళ్ళు బాగానే పనిచేస్తున్నాయా? పని చేస్తుండాయి. నాలుగు తడబడుతుందా? లేదు. అయితే మీకు ఏ రోగం లేదు. నిజంగానే డాక్టర్? మాకు ఏ రోగం లేదా డాక్టర్? 100% ఆరోగ్యంగా ఉన్నారయ్యా. చిచి చిచి ఆపండి. మీ ఆనందం తగలయ్యా. డాక్టర్కి ఎవరైనా ఫీజు ఇస్తారు, మీరేంట్రా ముద్దులిస్తున్నారు? సారీ డాక్టర్, కానీ మాకు ఓడేదో చైనా ఇంజెక్షన్ వేసా అన్నాడు. చైనా ఇంజెక్షన్ లేదు, జపాన్ ఇంజెక్షన్ లేదు. మీ బాడీలో ఏ వైరస్ లేదు. అతనేదో మిమ్మల్ని ఆట పట్టించినట్టున్నాడు. ఒరే గౌతమ్, ఈ బుల్లబ్బాయినే పిచ్చోని చేసి ఆడుకుంటావా? చెప్తాన్రా. ఇన్నాళ్ళు నాలో కమెడియన్ని చూసుంటావు, ఇక మీదట విలన్ని చూస్తావు. ఈ బుల్లబ్బాయి సీరియస్గా ఆట ఆడితే ఎట్టా ఉంటుందో చూపిస్తాను. నీ మైండ్ బ్లాక్ చేసి అహల్యని నా సొంతం చేసుకుంటాను.